వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో మునుపెన్నడూ జరగని ఒక దుర్ఘటన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం చోటు చేసుకుంది. 8:30 గంటల వరకు కూడాను భక్తులు యథేచ్ఛగా స్వామివారిని దర్శించుకుంటూ తిరుగు ప్రయాణ క్రమంలో 11:30 సమయంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో జరిగిన తొక్కిసలాట ఈరోజు 9 మంది దుర్మరణం పాలు కావడానికి దోహదపడింది. మరోవైపు చూస్తే కనుక 9 మంది దుర్మరణం కావడానికి కారణమైంది. మరోవైపు చూస్తే 17 మంది క్షతగాత్రులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనువెంటనే రక్షిత చర్యలు చేపట్టినప్పటికి కూడాను ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించినటువంటి ఈ ఆలయంలో జరిగిన ఘటన విషయంలో తొలినాళ్ళలో వారు చేసిన వ్యాఖ్యలు అందరిని కూడా మదనపాటు గురిచేసి, కాకపోతే ప్రస్తుతం ఏదైతే దేవాలయం అంగట్లో ఉన్నటువంటి ఆ దృశ్యాల్ని ప్రత్యక్షంగా చూసినటువంటి బీసీవై పార్టీ వ్యవస్థాపకులు రామచంద్ర యాదవ్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ విషయం మాత్రం ఒక హృదయ విదారకమైన ఘటన. ఎందుకంటే ఏకాదశి కార్తీక ఏకాదశి శనివారం వెంకటేశ్వర స్వామిని కళ్ళారా చూసే అదృష్ట భాగ్యం చిక్కోలు వాసులు కలిగింది. ఆ రోజు ఎత్తుక్కుంటూ ఉన్నట్టు నేపథ్యంలో అంతమంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడ భద్రతా లోపమే ఘటన కారణం అన్నటువంటి ఒక నిర్ధారణకు వచ్చారా? 100% భద్రతా లోపం వల్ల జరిగిన ప్రమాదమే ఇది తప్ప దీనికి వేరే ఏ ఒక్కటి కారణం కాదు. ఈరోజు మీరు అన్నట్టు సిక్కోలు ప్రాంత ప్రజలందరూ కూడా చిన్న తిరుపతిగా భావించి నేరుగా తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళకి ఇక్కడ స్వామివారు అమ్మవారు దర్శనం కల్పించాలనే ఒక గొప్ప ఆశయంతో పాండా గారు ఆయన ఇప్పుడే మాట్లాడడం జరిగింది. 95 సంవత్సరాల వయసులో కూడా ఆయనకి కేవలము వెంకటేశ్వర స్వామికి స్వామివారి భక్తులకి సేవ అనేది తప్ప రెండో అంశం కానీ రెండో వ్యాపకం కానీ లేకుండా ఆయన సొంత స్థలంలో సొంత నిధులతో ఎక్కడా విరాళాలు కానీ మరొకటి కానీ సేకరించకుండా ఈ ప్రాంత ప్రజలకు స్వామివారికి సేవ చేసే అవకాశం కల్పించాలనే ఒక మహోన్నతమైన ఆశయంతో ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక్కడ పూజా కైంకర్యాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అనేక రకాలైన సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు మహిళలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక గొప్ప వ్యవస్థని తయారు చేసింటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను సొంతంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా గత 4 రోజుల క్రితం వచ్చిన కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం పర్వదినం సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో వేలాది మంది ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సిన దర్శన ఏర్పాట్లు ప్రసాద ఏర్పాట్లు అన్నీ కూడా దేవస్థాన నిర్వాహకులు చేపట్టినప్పటికీ కూడా క్యూ లైన్లు భద్రత అనేవి మాత్రము అది ప్రైవేటు దేవాలయమైనా ప్రభుత్వ దేవాలయమైనా ప్రైవేటు స్థలమైనా లేదా మరొకటైనా ఈ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత 100% ప్రభుత్వానిది, పోలీస్ వ్యవస్థది. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తారు, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి, పర్వదినాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది 100% నిఘా వ్యవస్థకి సమాచారం ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం నిర్వాహకులు ఎవరో కూడాను తమకు సమాచారం ఇవ్వకపోయినప్పటికి కూడాను కొంతమంది పోలీసులను ఏర్పాటు చేశాం. 4 నెలల క్రితమే భక్తులకు అందుబాటులోకి తెచ్చిన ఈ దేవాలయంలో తొలిసారి కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో నిర్వాహకులు కూడా అంత పెద్ద మొత్తంలో భక్తులు తరలి వస్తారనేటువంటి అంచనా కూడా రూపొందించలేకపోయారు. నిజంగా నిర్వాహకులకు ఒకవేళ అంచనా లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా అంచనా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో చాలామంది మహిళా భక్తులు ఉన్నారు. ఈ భక్తులందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రైవేటు వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారు. ఏ డిపో నుండి ఎన్ని బస్సులు వస్తున్నాయి, ఎన్ని బస్సుల ద్వారా మహిళలు వస్తున్నారు, ఈ వ్యవస్థ అంతా ఖచ్చితంగా ఇంటెలిజెన్స్కి కానీ పోలీస్ వ్యవస్థకు కానీ దీనిపైన 100% సమాచారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఉదాసీనత నిర్లక్ష్యమా లేదంటే ప్రభుత్వానికి దేవాదాయ శాఖ పైన కానీ దేవాలయాల పైన ఉన్న చిత్తశుద్ధి లేదు కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని పోలీస్ వ్యవస్థ దీని మీద నిర్లక్ష్యం చేశారేమో మరొకటో తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో తీసుకుంటే మాత్రం నిఘా వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు లేదంటే ఎవరైనా పోరాటం చేసే నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫోన్లు ఎలా ట్యాప్ చేయాలి, వాళ్ళ లొకేషన్లు ఎలా ట్రేస్ చేయాలి, వీటన్నింటి మీద
చూపించే శ్రద్ధ ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆస్తుల పైన కావచ్చు, ప్రజల యొక్క రక్షణ పైన కావచ్చు, ఇలాంటి పర్వదినాలు జరుగుతున్నప్పుడు దేవాలయాలకు వచ్చే వేలాది మంది భక్తులకు రక్షణ కల్పించడంలో 1% శ్రద్ధ చూపించుంటే కూడా ఈరోజు ఇలాంటి దుర్ఘటన, ఇలాంటి దుస్థితి జరిగే పరిస్థితి ఉండేది కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో సనాతన ధర్మం పైన, హిందూ ధర్మం పైన ఒక ప్రమాదకరమైన మెసేజ్ వెళ్ళే, ఒక నెగిటివ్ మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతోందా? దీని వెనక కూడా లేదా ఏమైనా కుట్ర ఉందో కూడా ప్రభుత్వం తేల్చాల్సిన అంశం. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, దానికి సంబంధించి నివేదిక రాలేదు. సింహాచలంలో తొక్కిసలాట జరిగింది, నివేదిక రాలేదు. ఆ రెండు కూడాను దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దేవాలయం. ఇది ప్రైవేట్ దేవాలయం. ఇక్కడ జరిగినట్టు తొక్కిసలాటలో నిర్వాహకుల తాలూకు సమాచారం చేర్చే లోపమే ఈరోజు ఈ ఘటనకు బాధ్యులు అని అంటున్నారు. 100% ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దాంతోపాటు ప్రభుత్వము ఈరోజు నిఘా వ్యవస్థ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ కూడా హోంమంత్రి శాఖ ఆధ్వర్యంలో లేవు. ఈ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారము హోంశాఖని ప్రజల యొక్క రక్షణ కోసమో లేదంటే శాంతి భద్రతలను కాపాడుకోవడం కోసం కాకుండా, ఎవరు అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ యొక్క రాజకీయం కోసమో, ఆ నాయకుల యొక్క ప్రాబల్యం కోసము నిఘా వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థని పేరుకు మాత్రము హోంమంత్రి శాఖ మేము మహిళకి ఇస్తున్నాము లేదంటే దళితులకు ఇస్తున్నామని చెప్పి కేవలం ఉత్సవ విగ్రహంలాగా ఆ మినిస్ట్రీని పెట్టుకొని దాని వెనక ఈ ప్రధానమైన లా అండ్ ఆర్డర్ అండ్ ఇంటెలిజెన్స్ ఈ రెండు వ్యవస్థలని కూడా ముఖ్యమంత్రి కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. ఇంకా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ రెండు శాఖలు పేరుకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా దీని వెనక షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ నాయుడు నడిపిస్తున్నాడు. మొత్తం పోలీస్ వ్యవస్థని, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థని తన కనుసన్నల్లో పెట్టుకొని ఒక చిన్న ఇన్స్పెక్టర్ దగ్గర నుండి డీజీపీ వరకు పూర్తిగా లోకేష్ అణచివేసే, ఏదైతే కంట్రోల్లో పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఎక్కడైతే పోలీస్ వ్యవస్థని ఏ అంశాల కోసం అయితే ఉపయోగించాలో వాటి కోసం కాకుండా వాళ్ళ సొంత వ్యవహారం కోసమో, పోలీస్ వ్యవస్థ అంటే వాళ్ళ పార్టీ యొక్క విభాగమో లేదంటే వాళ్ళ కంపెనీ యొక్క విభాగమో లేదా వాళ్ళ కుటుంబం యొక్క విభాగమో అనే విధంగా నిర్వీర్యం చేసే ఒక నీచ సంస్కృతి, ఒక విష సంస్కృతికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెరదీసింది. మీకు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక్కటే చెప్తున్నాను, లోకేష్ నాయుడు గారు మీ కొడుకైతే ఆయన కొడుకుగా మీరు ఇంట్లో నత్తిని పెట్టుకోండి తప్ప, ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి ప్రభుత్వ వ్యవస్థ ఎలా నడాలో అలా నడిపిస్తేనే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు తప్ప మీ కొడుకు కదా అని చెప్పి ప్రతి మినిస్ట్రీలో సొంత మనుషులను పెట్టుకోనో లేదా ప్రతి మినిస్ట్రీలోనో పెత్తనం చేయాలని చూస్తే ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. రాబోయే రోజుల్లో దీనికి ఇంకా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి సంఘటనలతో పాటు రాష్ట్రంలో ఇంకా శాంతి భద్రతల సమస్యలు కావచ్చు, మరో రకంగా కావచ్చు జరిగే సమస్య ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి మేలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విషయంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి, హైందవ తత్వానికి ఎటువంటి కూడాను లోటు వాటిల్లకూడదన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఘటన విషయంలో ఇప్పటి వరకు కూడాను నోరు మెదపడం వెనక ఏమనుకో? ఉప ముఖ్యమంత్రి గారు అసలు ప్రభుత్వంలో ఉన్నారా, ఉంటే ఆయన మేలుకో ఉన్నారా? మేలుకో ఉంటే ఈ సంఘటనలు, రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, ప్రజలపైన జరుగుతున్న దాడులు, ఈ హత్యలు, ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు, దేవాలయాలపైన జరుగుతున్న దాడులు, పర్వదినాలు, పండగల సందర్భంగా అనేక మంది భక్తులు చనిపోతున్న సంఘటనలు ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా దీనికి నాకు సంబంధం లేదన్నట్టు పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఆయనే సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా 16 నెలల కాలం నుండి అనేక సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా ఆయన గొప్పగా చెప్పుకునే సనాతన ధర్మానికి నేను పరిరక్షకుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అదే సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి అనేక రకాలుగా అపచారం జరుగుతున్నా, అనేక రకాలుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ఎక్కడ స్పందించడం కానీ, లేదంటే జరిగిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం కానీ, లేదంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆయన తీసుకునే చర్యలు కానీ ఏమాత్రం లేవు. దీనికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఒకటి, మీకు నిజంగా ప్రజలపైన, ధర్మం పైన, లేదంటే మీరు గతంలో ఇచ్చిన హామీల పైన చిత్తశుద్ధి ఉందా? లేదంటే మీకు చిత్తశుద్ధి ఉన్నప్పటికీ మీకు అధికారం లేక
లేకుండా మీరేమైనా కీలు బొమ్మలాగా ప్రభుత్వంలో ఉన్నారా? దీన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు జరిగిన ప్రతి సంఘటనని ఈ రాష్ట్రంలో ఒక సామాన్యుడి కోసము నేను రాజకీయంకి వచ్చాను, లేదంటే ప్రజా రాజకీయం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు నిద్రపోతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళకే అర్థం కావడం లేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకులపైన దాడులు జరుగుతున్నా వాళ్ళని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కుక్కల కంటే హీనంగా చూస్తుంటే కూడా ఆయన పట్టించుకోవడం లేదు. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఏమైనా గతంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క సిద్ధాంతం తీసుకొని వచ్చాడు. ఇప్పుడు సనాతన ధర్మం వదిలేసి మరో భూమి మీద ఉన్న అన్ని సిద్ధాంతాలు పాటించేశాడు. ఆయన లెఫ్టిజం అన్నాడు, మార్కిజం అన్నాడు, మరొకటి అన్నాడు. ఇప్పుడు సనాతన ధర్మం కూడా అయిపోయి ఈ భూమండలంలో లేకుండా ఎక్కడైనా చంద్రమండలంలో ఏమైనా సిద్ధాంతం కోసం వెతుకుతున్నాడు ఏమో నాకైతే తెలియదు. కానీ దాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. తిరుపతి వెంకన్న స్వామిని కూడా కళ్ళారా దర్శించుకుని ఉంటారు. ఈరోజు ఈ కాశీబుగ్గలో కొరితినటువంటి వెంకన్న స్వామిని కూడా కళ్ళారా చూశారు. పండాత మాట్లాడుతున్న క్షమంలో ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే తిరుపతికి దర్శించుకోలేనటువంటి వారు కూడా ఇది తిరుపతిని దర్శించుకున్నటువంటి ఒక సంతృప్తిని ఇచ్చేలా ఉంది. అలా డెఫినెట్గా ఈరోజు నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రకంగా నాకు ఎప్పుడూ కలగని అనుభూతి, ఒక రకమైన భావోద్వేగానికి గురవ్వాల్సి వచ్చింది. ఈ పరిస్థితులు ఇక్కడ ఈ పరిసరాలంతా గమనించిన తర్వాత వేల మంది భక్తులతో గోవింద నామాలతో మారుమ్రోగాల్సిన ఈ ప్రాంతము ఈరోజు మృత్యుఘోషతో ఆ వస్తువులు వారి యొక్క మహిళల యొక్క గాజులు అవన్నీ అలాగే ఉంటే ఆ పెద్ద ఆయన 95 సంవత్సరాల వయసులో కూడా వెంకటేశ్వర స్వామి సేవలు, స్వామి భక్తి తప్ప మరొక్కటి ఏది రాకుండా ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంటే నిజంగా బాధేసింది. నిజంగా స్వామివారిని నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఆయనకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. మళ్ళీ ఆయనతోటి మీరు ఖచ్చితంగా ఏవైతే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలన్నీ కొనసాగించే శక్తిని, ఆ ధైర్యాన్ని, ఆ స్థైర్యాన్ని ఆయనకు ప్రసాదించాలని, ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు ఏవైతే సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కొనసాగించే ధైర్యాన్ని ఆయనకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 9 మంది దుర్మరణం పాలయ్యారు. క్షతగాత్రులను కూడా కుటుంబాలను పరామర్శించారు. వారికి ఏమైనా భరోసా బారసతగా నిలిచారు? ప్రభుత్వం ఇప్పటికే కొంతవరకు సహాయం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అయితే నేను తప్పుపట్టడం లేదు. కానీ ఆ కుటుంబ సభ్యులకు జీవనాధారం ఏదో ఒక రకంగా కల్పించి ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. దాంతోపాటు బీసీవై పార్టీ తరఫున కూడా చనిపోయిన కుటుంబ సభ్యులకు కొంతవరకు తక్షణ ఆర్థిక సహాయం కోసం, అవసరాల కోసం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. క్షతగాత్రులకు వైద్య అవసరాల కోసం కూడా కొంతవరకు అందించడం జరిగింది. ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను, ఇప్పటికైనా మీరు ప్రతి అంశంలో రాజకీయం చేయడం మానేసి మీ స్వలాభం కోసం చూసుకోకుండా వ్యవస్థల్ని వ్యవస్థల్లాగా పనిచేసుకొనివ్వండి. అది పోలీసు వ్యవస్థ అయినా, రెవెన్యూ వ్యవస్థ అయినా, మరో వ్యవస్థ అయినా మీరు కేవలము నడిపించే ఒక సిస్టంలో ఒక నడిపించే వ్యక్తిగా ఉండాలి తప్ప, ప్రభుత్వం దాన్ని సిస్టమ్ ఎలా ఉందో అలా నడిపించాలి తప్ప మీ సొంత రాజ్యాంగాలు రాసుకొని లేదంటే మీ సొంత అవసరాల కోసమో మీ సొంత కుటుంబ వ్యవస్థలాగా నడిపించాలని చూస్తే మాత్రం రాబోయే రోజుల్లో మీరు దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికైనా హోంశాఖని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కావచ్చు, లేదంటే నేరాలు కావచ్చు అరికట్టి శాంతి భద్రతల సమస్య లేకుండా ఉండాలంటే పోలీస్ వ్యవస్థకు స్వేచ్ఛనివ్వాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకు ఏ ఒక్కరూ స్వేచ్ఛగా విధులు నిర్వహించే పరిస్థితి లేదు. పోలీస్ వ్యవస్థ పైన పూర్తిగా రాజకీయ పెత్తనం నడుస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ గారి యొక్క పెత్తనం తగ్గించాలి. పోలీస్ వ్యవస్థకు సంబంధించి హోంమంత్రికి లా అండ్ ఆర్డర్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా హోంమంత్రి చేతిలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థ పూర్తిగా దాని మీద ఆవిడకి కానీ లేదంటే మీకు ఆవిడ సమర్థురాలే కానప్పుడు మీకు దానికి కావాల్సిన సమర్థులను మీరు నియమించుకోండి, అది మీకు సంబంధించి సొంత వ్యవహారము. కానీ వ్యవస్థను మాత్రం నిర్వీర్యం చేసే కార్యక్రమం మాత్రం చెయ్యొద్దని చెప్తున్నాను. పోలీస్ వ్యవస్థకు స్వేచ్ఛనివ్వాలి. ముఖ్యంగా ఇలాంటి సంఘటనల్లో జరిగినప్పుడు బాధ్యత లేదని తప్పించుకోవడం చేతగాని తనం అవుతుంది. ఇప్పటికైనా దాన్ని జరిగిన తప్పును సరిదిద్దడంతో పాటు రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం జరిగిన ఘటన మాత్రం దురదృష్టకరం. ఇటువంటి ఘటనలు పదే మార్లు జరుగుతున్నా కూడాను దానికి సంబంధించిన నివేదికలు కానీ అదేవిధంగా ప్రక్షాళన దిశగా అడుగులేకపోవడంతోనే ఒక ప్రైవేట్ వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళి అవమానం పొందినటువంటి పండా మాత్రం ఈరోజు అటువంటి
దుస్థితి ఎవరికీ రాకూడదు, వెంకన్న స్వామిని దర్శించుకోవాలన్నటువంటి వారి మనోగతానికి అనుగుణంగానే కాశీబుగ్గ ఆలయంలో మాత్రం ఈరోజు అటువంటి విగ్రహాన్ని స్థాపించారు. కార్తీక మాసం ఏకాదశి కావడం, మరోవైపు శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన రోజున ఆ స్వామివారి నిజరూప దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చినా కూడాను పోలీసులు పట్టణానికి నలుమూలన ఉన్నటువంటి జనం సంద్రాన్ని చూసి కనీసం ఈ దేవాలయంలో భద్రతా ఏర్పాట్లు చేస్తుంటే ఈ ఘటన చోటు చేసుకుని ఉండేది కాదు. ప్రస్తుతం మాత్రం పోలీసు వ్యవస్థలో మాత్రం రాజకీయ పెత్తనం ఇటువంటి ఘటనలు మాత్రం ఎంతగానో కారణం అవుతుంది. ఆ పెత్తనాన్ని మాత్రం తక్షణమే ప్రక్షాళన చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నాం. మరొక చూస్తే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాత్రం ఇప్పటి వరకు కూడా నోరు మెదపకుండా వెనక సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తారన్న ఆయన మాటల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయని చెప్పి ఆయనే సమాధానం చెప్పాలని యాదవ్ మాత్రం సవాల్ ఇస్తున్నారు. మరి ఈ విషయంలో పలాస కాశీబుగ్గలో జరిగినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.